హాయ్ హలో వెల్కమ్ టు తింగర్బుచ్చే యూట్యూబ్ ఛానల్. ఇదేంటి ఏదో రాస్తుంది అనుకుంటున్నారా? శ్రీప్రియ ఇడూరి అదేనండి. మీ ఫ్యాన్ గర్ల్ ఒక దొన్నె బిర్యానీ చేసిందనమాట. అది కూడా వెజ్. కార్తీక మాసం కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ తినరు, అందుకే వాళ్ళతో పాటు నేను కూడా వెజ్ తిందామని ఫిక్స్ అయ్యా. ఇంకా షాప్కి వెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కొనేసుకొని వచ్చేసాం. ఒకవైపు నా ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ కట్ చేశారు, ఇంకొక వైపు ఇంకొక అమ్మాయి కొరియన్ వాళ్ళు ఇలా అడుగుతారు, ఇండియన్స్ ఇలా అడుగుతారు బియ్యం అని చెప్పేసి చూపిస్తుంది. బఠానీలో ఆలు, క్యారెట్, పెరుగు వేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకున్నాం. దాని తర్వాత నూనెలోకి చెక్క, వెల్లుల్లి, అల్లం చిన్న చిన్న ముక్కలు కోసి, పచ్చిమిరకాయ చక్కగా వేయండి, కరివేపాకు వేసేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసాము. మంచి స్మెల్ రావాలంటే ఏమేయాలి? కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసుకున్నాము. శ్రీప్రియ గారు చెప్పినట్టు మెంతాకు మెయిన్ ఇంగ్రీడియంట్, దానివల్లనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది వేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా ఉడికిచ్చాము. దాని తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసి కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టినాము. మరోవైపు ప్యాన్లో ఘీ వేసుకొని అందులో చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ మనం మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసి అందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న క్యారెట్, బఠానీ, ఆలు మిశ్రమాన్ని వేసేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఉడికిపించుకున్నాము. ఆ తర్వాత అందులోకి ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు వేసి మంచిగా కలిపేసి అది స్మెల్ పట్టుకోవాలి కాబట్టి దానికి మూత మూసి పెడదాం అనుకున్నాం. మాది పీజీ బ్యాచిలర్స్ లైఫ్ కాబట్టి మా దగ్గర ఉన్నది ఇదే ప్లేట్, అందుకే ఆ ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసినాం. 15 నుంచి 20 నిమిషాల దాకా ఆగాము. కూరగాయలు మొత్తం ఉడికాయి అనిపించినప్పుడు తీసి అందులోకి బియ్యం వేసి అందులోకి 2.5 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికిపించుకున్నాం. ఇంకా అది ఉడికేలోపు నమాజ్ అయినా చేసుకొచ్చుకుందాం అని చెప్పేసి నమాజ్ చేసుకొని వచ్చేసి అప్పుడులోపు నా ఫ్రెండ్ టేస్ట్ చూడు అని చెప్పేసి చెప్పింది. మేము వేసిన రైస్ అండ్ వాటర్ క్వాంటిటీకి ఆ గిన్నె సరిపోలేదు, అందుకే వేరే గిన్నెలోకి వేసాము. బిర్యానీ అంటే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రైతా ముఖ్యం కదా. ఆ బిర్యానీలోకి ఆ రైతా కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే నా భూతే నా భవిష్యత్తు అన్నట్టుంది, అంత బాగుంది. మోస్ట్లీ నేనైతే బాగోదు అనుకున్నా, ఎందుకంటే మేము నీళ్ళు కొంచెం తక్కువ వేసాము. బట్ నా రియాక్షన్ చూడండి, అది ఆనెస్ట్ రియాక్షన్, చాలా అంటే చాలా బాగునింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.